విశాఖ ఐటీ కిరీటంలో మరో మణిహారం చేరనుంది. అంతర్జాతీయ దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీస్ తన కార్యకలాపాలను రేపటి నుంచి లాంఛనంగా ప్రారంభించనుంది. విశాఖలో క్యాంపస్ ఏర్పాటుకు కాగ్నిజెంట్ 1583 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా సుమారు 8000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది. కాపులుప్పాడ ఐటీ సెజ్లో కాగ్నిజెంట్ సంస్థ కేటాయించిన భూమిలో తాత్కాలిక క్యాంపస్ కార్యకలాపాలు ప్రారంభించడంతో పాటు శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. వాటితో పాటు మరో 4 ఐటీ కంపెనీలకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేయనున్నారు. అక్కడి ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజు అందిస్తారు. విశాఖ నగరంలో కాపులుప్పాడ ఐటీ సెజ్లో ఏపీఐఏసీ ఐటీ సెజ్లో కొత్తగా కాగ్నిజెంట్ కొలువు తీరనుంది. ఈ నెల 12వ తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కాగ్నిజెంట్ కార్యకలాపాలకి అలాగే ప్రధాన కార్యాలయం భూమి పూజ చేయనున్నారు. ఈ కార్యకలాపాలు ఆ రోజు నుంచి ఐటీ హిల్స్లోని వేకెంట్గా ఉన్న ప్లగ్ అండ్ ప్లే ప్రాంతంలోనేమో సాగుతాయి. అలాగే ఒక 800 మందితోటి ఇప్పుడు వెంటనే కార్యకలాపాలు ప్రారంభిస్తామని కాగ్నిజెంట్ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. మొత్తం 1550 కోట్ల రూపాయల పెట్టుబడితోటేమో కాగ్నిజెంట్ తన కార్యకలాపాలని అలాగే ప్రధాన కార్యాలయం అంటే విశాఖపట్నం జోన్కి సంబంధించిన ప్రధాన కార్యాలయాన్ని కూడాను ఇక్కడ నిర్మించనుంది. ఈ ప్రదేశంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రదేశంలో వచ్చి భూమి పూజ చేసిన తర్వాత ఇక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇక్కడికి సమీపంలోనే ఈ పక్క రహదారిలో పైన ఉన్న ఈ ఐటీ సెజ్లోనే ఉన్న మరో ప్రాంతంలోనే 4 చిన్న ఐటీ కంపెనీలకు కూడాను ఆయన భూమి పూజ చేసి ఈ ప్రధానమైన కార్యక్రమంలో పాల్గొంటారు. ఇది విశాఖపట్నానికి సంబంధించి ఐటీ హిల్స్ అలాగే కాపులుప్పాడ ఐటీ సెజ్లో కాగ్నిజెంట్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయన్న అంశం మొత్తం ఐటీ సెక్టర్లో పెద్ద ఎత్తున ఒక చర్చనీయాంశమైంది. కాగ్నిజెంట్ లాంటి కంపెనీ నేరుగా కార్యకలాపాలు సాగించడానికి ఇక్కడ శ్రీకారం చుట్టడం విశాఖ ఐటీ ముఖ చిత్రానికి బలం చేకూర్చనుంది. ఇవన్నీ కూడాను రాష్ట్రంలోని యువతకి ప్రధానంగా ఇంజనీరింగ్ సాంకేతిక అంశాల్లోని విద్యను అభ్యసించిన వారికి ఉపాధి స్థానికంగా కల్పించడానికి కూడాను ఇవన్నీ దోహదపడతాయి. మధురవాడ ఐటీ హిల్స్లో ఇప్పటికే 1, 2, 3 హిల్స్లో కానీ అలాగే మిగిలిన చోట్ల కూడాను ఈ ఐటీ సంస్థల కార్యకలాపాలు క్రమంగా జోరందుకుంటున్నాయి. ఎందుకంటే గూగుల్ రాక ప్రకటన తర్వాత వరుసగా ఐటీ కంపెనీలు విశాఖ వైపు చూడడం, ప్రభుత్వం కూడాను చాలా సానుకూలంగా స్పందించి భూముల్ని కేటాయింపు అది లీజు పద్ధతినే కానీ లేదంటే కొనుగోలు పద్ధతిని కానీ ఏది అనుకూలంగా ఉంటే దానికి కేటాయించడం, గతంలోని ఐటీ కంపెనీలకి ప్రోత్సాహకాల కింద విడుదల చేయాల్సిన మొత్తాలను కూడా ఐటీ శాఖ నుంచి విడుదల కావడం, ఇవన్నీ సానుకూల పరిణామాల నేపథ్యంలోనే ఇప్పుడు కాగ్నిజెంట్కి ఇక్కడ భూమి పూజకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 12వ తారీఖున ఇక్కడ భూమి పూజ చేయడంతో కొత్త అధ్యాయానికి తెరతీసినట్టు అవుతోంది. కేవలం శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.